నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. ఆసరా పింఛన్ల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు కూడా ఆసరా పొందడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఇప్పటివరకు పొందిన డబ్బులను రికవరీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉండే పేద కుటుంబాల వారికి అందించాల్సిన ఆసరా పింఛన్లు దుర్వినియోగానికి గురవుతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు కూడా ఆసరా పొందుతున్నారని తెలిపింది. ఇదే అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ విచారణలో బయటపడిన వారికి ఈ పింఛను రద్దు చేయడంతో పాటు గతంలో పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగిన పేద వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, రాళ్లు కొట్టేవారు, చేనేత పనివారు, దివ్యాంగులు, డయాలసిస్, పైలేరియా, హెచ్ఐవి రోగులకు ఆసరా పథకం వర్తిస్తోంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పింఛన్కు అర్హులు. ఇటీవల కొందరు ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబీకులు పదవి విరమణ అనంతరం పొందే పింఛన్లతో పాటు ఆసరా పింఛన్లు అందుకుంటున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో దానిపై విచారణ జరపాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సెర్ప్ ఆర్థిక శాఖ వద్ద ఉన్న జాబితాలను పరిశీలించగా అందులో మొత్తం 5,650 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ పింఛన్తో పాటుగా ఆసరా పింఛన్లు అందుకున్న జాబితాలో ఉన్నట్లు తెలిసింది. వీరిలో 3,824 మంది ఇప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. మిగతా 1,826 మంది ఇప్పటికీ 2 పింఛన్లు అందుకుంటున్నట్లు వెల్లడైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 427 మంది 2 రకాల పింఛన్లు పొందుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ జిల్లాలో దాదాపు 2.5 కోట్లు ఆసరా పింఛన్లతో దుర్వినియోగానికి గురైనట్లు అధికారులు అంచనా వేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్నేళ్లుగా పలువురు 2 పింఛన్లు అందుకుంటున్నట్లు గత నెలలో నిర్వహించిన తనిఖీల్లో తెలిసింది. అలాంటి వారికి ఆసరా పింఛన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ నిధులను వెంటనే వారు ఎప్పటి నుంచి ఆసరాలో పేరు నమోదు చేసుకుని దాన్ని పొందారో ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు అధికారులు లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకొచ్చి చెరువులు, కుంటలు నింపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద 40,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుందని చెప్పారు. బ్యారేజీ గేట్లు తెరిచి ఉన్నప్పటికీ గోదావరిలో ఉన్న నీటి ప్రవాహానికి అనుగుణంగా 4 మోటార్లు నడిపించుకునే అవకాశం ఉందన్నారు. ఆషాఢ బోనాల సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్లో మహంకాళి అమ్మవారిని హరీష్ రావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నీటిని తీసుకొచ్చి చెరువులు, కుంటలు నింపుకుంటే రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం పంతాలు పట్టింపులకు పోకుండా కాళేశ్వరం నుంచి మిడ్మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలను నింపాలన్నారు. వాటి ద్వారా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు హరీష్ రావు. పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ఆర్సీపీ సర్కారు చూపిన నిర్లక్ష్యానికి కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 5 ఏళ్లుగా ఎడమ కాలువ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ప్రస్తుతం వేల కోట్ల మేర అదనపు భారం పడింది. మళ్లీ టెండర్లు పిలిపించి పనులు గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓ విషాద గాథలా మార్చింది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు తాగు, సాగునీరు, విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించే పోలవరం ఎడమ కాలువకు ఆ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అప్పట్లోనే గుత్తేదారులను మార్చి వేరే వారికి పనులు అప్పగించాల్సి ఉన్నా అప్పటి ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదు. దీంతో ఎడమ కాలువ పనులు స్తంభించిపోయాయి. అప్పట్లో 657 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పనులకు ఇప్పుడు 2,049 కోట్లు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. 2016లో సవరించిన అంచనాల ఆధారంగా ఎడమ కాలువకు 3,645 కోట్ల 15 లక్షలు ఖర్చవుతాయని జలవనరుల శాఖ అధికారులు తేల్చారు. గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికే దాదాపు 2,987 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ కాల్వ పూర్తి చేయాలంటే మరో 2,049 కోట్లు అవసరమని లెక్కగట్టారు. ప్రాజెక్టులో అనేక ప్యాకేజీల్లో ఇప్పటికే ఒప్పందాలు రద్దవగా మిగతా ప్యాకేజీల్లో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. పనులను పునరుద్ధరించాలని ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగానే పోలవరం ఎడమ కాలువ పనులను ఎలా పట్టాలెక్కించాలనే విషయంపై మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్షించారు. పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తయితే ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించవచ్చని అధికారులు తెలిపారు. మొత్తం 214 కిలోమీటర్ల మేర కోనసీమ, అనకాపల్లి,
తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల మీదుగా ఈ కాలువ ప్రవహిస్తుందని, కాలువ మార్గంలో 560 గ్రామాలకు మంచినీటి వసతి కల్పించబడుతుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి సాగుకు 84.808 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీలు అందించేలా ఈ కాలువ తవ్వకాలు చేపట్టారు. మొత్తం 8 ప్యాకేజీలుగా పనులు విడగొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 రాజకీయ నిరుద్యోగ మోసగాళ్లు చందమామ వాగ్దానాలు చేసి తెలంగాణ యువతను కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ గానీ ఒక్క ఉద్యోగం గానీ ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఆ 2 రాజకీయ నిరుద్యోగ మోసగాళ్ల మాటలు నమ్మి ఇప్పుడు వాళ్లకు మెత్తటి ఉద్యోగాలు వచ్చేలా చేసిన యువతకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర వీధుల్లో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని, అయినా 2 కాంగ్రెస్ మోసగాళ్లు నిరుద్యోగులకు మద్దతుగా బయటకు రావడం లేదని, వాళ్ళు ఎక్కడ పోయిరని కేసీఆర్ ప్రశ్నించారు. ఏపీ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమల్లమూడిలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. పద్మజ రైస్ మిల్లు నుంచి అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న లారీని అడ్డుకున్న కూటమి నేతలు పౌర సరఫరాల అధికారులకు సమాచారం అందించారు. అధికారులు రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టగా సుమారు 100 టన్నుల వరకు రేషన్ నిల్వలను గుర్తించారు. మిల్లు యజమాని పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు. గత 5 ఏళ్లుగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కొత్త సంచులలో నింపి ఇతర రాష్ట్రాలకు తరలించి వైసీపీ నేతలు కోట్లు కొల్లగొడుతున్నారని కూటమి నాయకులు ఆరోపించారు. సంవత్సరాల నుంచి సుచరిత అండదండలతోటి కోటా బియ్యం తీసుకొచ్చి గోడౌన్లకు తరలించడం, ఇక్కడ ప్యాక్ చేసి ఇక్కడ వడ్లనే ఉండవు, వరి పొట్టు కనపడదు మిల్లులో. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సాగిచ్చారు 5 ఏళ్లు. సుచరిత గారికి 5 లక్షల కాడికి నెలకిచ్చి వైసీపీ నాయకుల అండదండలతోటి ఈ మిల్లులో ఈ దందా జరుగుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకం. ఇది పేదలకు చెందాల్సిన బియ్యం తక్షణమే పేదలకు అందించవలసిందిగా కోరుచున్నాం. మన పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు దీని మీద ఉక్కుపాదం మోపారు. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరగకుండా కూడా నాయకులకి కార్యకర్తలకు అందరికి కూడా ముఖ్యమైన సూచనలు అందించారు. దగ్గర 50 టన్నులకు పైగా బియ్యం సీజ్ చేసి పట్టుకొని ఆర్ఐ గారు, డిటి గారు, సిఎస్డిటి గారు మొత్తం వచ్చి బండి, వెహికల్ ప్లస్ బియ్యం మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకొని శిక్షపడాల్సిందిగా కోరుకుంటున్నాం. విద్య, వైద్యం, ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి డోలా బాలవీరంజనేయ స్వామి అన్నారు. ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని డోలా పరామర్శించారు. పరామర్శ అనంతరం పొదిలి ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటికీ ఆసుపత్రిలో పాత పథకాల పేర్లు, వైసీపీ నేతల ఫోటోలు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించారు. ప్రజలకు తీర్పు ఇచ్చారు. అరాచక పాలన తరిం కొట్టారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ మారి ఎల్లోలైంది. ఈ పథకం పేరు కూడా మేము మార్చాం. ఇంకోటి పోతే శిలాఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే కాన్పులు నెలకాలు జరుగుతున్నాయి. కాన్పులే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు. బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది. వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు పబ్లిసిటీ చేసుకున్న రోజు మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. కానీ ఇక్కడికి వస్తే ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది. ఈ వ్యవస్థను మేము మారుస్తున్నాం. ఈ 4 రోజుల్లోనే చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. అధికారుల తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఆయన తిరుపతికి వచ్చి స్థానిక పోలీస్ అతిథి గృహం కాన్ఫరెన్స్ హాల్లో అనంతపురం, కర్నూలు రేంజ్ జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతపురం, కర్నూలు రేంజ్లో నేరాల అదుపు, శాంతి భద్రతలను కాపాడే విధానం, స్థానిక సమస్యలపై అధికారులతో కూలంకషంగా చర్చించారు. ప్రస్తుతం గంజాయిపై 100 రోజుల ప్రణాళిక రూపొందించామని డీజీపీ చెప్పారు. మాదక ద్రవ్యాలపై ప్రజలకు, యువతకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శ్రద్ధ పెట్టాలన్నారు. పౌరులకి మెరుగైన సేవలు అందించాలా, సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలా, అన్నిటి మించి సమాజానికి, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలా. అకౌంటబిలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ టాక్ అబౌట్. సో మా వాళ్ళందరూ కూడాను జవాబుదారీతనంగా ఉండాలనేది ఆలోచన. ఈ చేసే క్రమంలో చట్టాన్ని గౌరవిస్తూ, మానవ హక్కుల్ని ఉల్లంఘించకుండా, చట్టాన్ని ఎక్కడ మిస్యూజ్ చేయకుండా మా పనితీరుని మెరుగుపరుచుకోవడం, మా ప్రొఫెషనలిజం, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం అనేది మా ప్రాధాన్యత అంశాలుగా మేము ఆలోచిస్తాం.
అనంతపురంలో పూరి జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. రథంపై బలరాముడు, సుభద్రాదేవి, జగన్నాథ స్వాముల విగ్రహాలను కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ మీదుగా పాతూరు వరకు శోభయాత్ర సాగింది. డప్పు కళాకారుల విన్యాసాలు, చిన్నారుల కోలాటాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రథయాత్రను వీక్షించడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఉన్నారు. కాగా ఇటీవల తండ్రి కూతురి వీడియోను ఉద్దేశించి అసభ్యకరంగా కామెంట్ చేసిన వ్యవహారంలో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు నీచబుద్ధిని సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వావి వరుసర లేకుండా ఫన్నీ పేరుతో చిన్నపిల్లలను ట్రోల్ చేస్తున్న ప్రణీత్ లాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ, తెలంగాణ సీఎంలతో పాటు డిప్యూటీ సీఎంలు, డీజీపీ, పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. చిన్నపిల్లల జాగ్రత్తపై సూచనలు చేసిన సాయి ధరమ్ తేజ్ ట్వీట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబైకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మహారాష్ట్రలోని సతారా, కొల్హాపూర్, సింధుదుర్గ్, రత్నగిరి ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత అర్ధరాత్రి ముంబైలో భారీ వర్షం పడింది. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, ముంబై విమానాశ్రయం, అంధేరి సబ్వే సహా కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ముంబై విమానాశ్రయం గేట్ నెంబర్ 8 చుట్టూ నీరు నిలిచిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రోడ్లపైన భారీగా వరద నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని చోట్ల ఇళ్లలోకి వరద నీరు పోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. గత 5 ఏళ్లలో అనకాపల్లి జిల్లాలో ఉన్న మైనింగ్ క్వారీల నుంచి ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భారీగా కమిషన్లు తీసుకున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. 600 ఎకరాల విస్తన్నపేట భూములను కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకునే అమర్నాథ్ సీఎం చంద్రబాబును విమర్శించడం ఏంటని మండిపడ్డారు. నెల రోజులు కాకముందరే పోలవరం పనుల్లో భాగంగా 23 క్యూసెక్కుల నీళ్లు అనకాపల్లి ప్రజలకి దారి తీర్చాలి, 800 కోట్ల రూపాయలు దానికోసం కేటాయిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, అదే పోలవరం నీళ్లు శ్రీకాకుళం వరకు కూడా వెళ్ళేటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో విశాఖ ప్రజలకు కూడా 24 గంటలు వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఇటువంటి చర్యలు ఎప్పుడైనా అమర్ చేపట్టాడా అని అడుగుతా ఉన్నాం. అమర్ కేవలం అనకాపల్లికి టూరిస్ట్ వీసాల మీద వెళ్ళి వచ్చేటట్టు ప్రవర్తించాడు కానీ ఏ రోజు కూడా అనకాపల్లి అభివృద్ధి గురించి కానీ, పోలవరం గురించి కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి కానీ ప్రయత్నించి ఆ పనులు చేపట్టి కనీసం కార్యరూపం దాల్చేటువంటి స్థితికి కూడా ఈ యొక్క అమర్ ఎప్పుడైనా ఆలోచించాడా? అసలు ఏపీ శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ తపాలా కార్యాలయంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్ మాస్టర్ శ్రీనివాస్ నాయక్ తమ ఖాతాల నుంచి నగదును దారి మళ్లించి సొమ్ము చేసుకున్నారని లబ్ధిదారులు వాపోయారు. దాదాపు 20 లక్షల రూపాయలకు పైగానే సొమ్ము స్వాహా జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వినియోగదారులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి పైసా చెల్లిస్తామని తపాలా శాఖ జిల్లాధికారి విజయ్ కుమార్ తెలిపారు. అక్రమాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మిస్ అయ్యింది. అలాగే కాకుండా ఈమె మా ఊరు ఈ గ్రామస్తులలో ఈమె కూడా 5 years ఆర్డీ ఓపెన్ చేసి 5 ఏళ్ళు కట్టింది. లాస్ట్ నెల 29వ తారీఖు ఈమె ఆర్డీ క్లోజ్ అయిపోయింది. బుక్ 2 ఇచ్చేస్తే మేము అకౌంట్ ఓపెన్ చేసి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తామని ఒరిజినల్ బుక్స్ కూడా ఈమె దగ్గర తీసుకోవడం జరిగింది. ఈమె అకౌంట్లో నుంచి 49,000 మిస్ అయినట్టు ఇప్పటికీ మాకు ఇన్ఫర్మేషన్ అందింది. దయచేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాను. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.